అణచివేత ఎంత తీవ్రంగా ఉంటే దాని నుంచి వచ్చే తిరుగుబాటు అంతకంటే రెట్టింపు వేగంతో మరింత బలమైన శక్తితో దూసుకొస్తుంది. ఇది చరిత్ర చెబుతున్న పాఠం. మరి అణచివేత ప్రారంభంలో ప్రజల్లో భయం ఉండవచ్చు, కానీ ఆ అణచివేత పతాక స్థాయికి చేరి ప్రాథమిక హక్కులు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజల్లో భయం మరింత చచ్చిపోతుంది. బతుకు ఆగమైనప్పుడు పోరాడి చావడమే మేలనే తెగింపు వస్తుంది. సరిగ్గా ఇదే సూత్రం ఇప్పుడు పీఓకేలో కూడా అక్షరాల నిజమవుతోంది. దశాబ్దాల అణచివేత ఇప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రజా విప్లవంగా మారింది. ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్నే పీఓకే ప్రజలు టార్గెట్ చేస్తున్నారు. మునీర్ వెళ్ళిపో అంటూ నినదిస్తున్నారు. అసలు పీఓకేలో ఏం జరుగుతుంది? 3 వారాల నిరసనలు ఎటువైపు వెళ్తున్నాయి? వాచ్ దిస్ స్టోరీ. పీఓకే విప్లవంతో పాకుకు ఎండ్ కార్డు పడినట్టేనా? మునీర్ కోటలను పీఓకే బద్దలు కొడుతోందా? పీఓకే విప్లవం సరిహద్దులను మార్చేస్తోందా? తుపాకీ గొట్టం చూపి సామాన్య ప్రజల హక్కులను హరించి వేస్తే ఏం జరుగుతోంది? ప్రాథమిక అవసరాలకు కూడా ఆర్మీ దయదక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? సింపుల్, ప్రజలు తిరగబడతారు. సరిగ్గా పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు అదే పాఠాన్ని రుచి చూస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో మునీర్ బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. భారతదేశానికి చెందిన పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ను శాంతిదూతగా చూపేందుకు ఇస్లామాబాద్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ మునీర్ క్రూరత్వాన్ని పీఓకే బయటపెడుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఆసిఫ్ మునీర్ బలగాల క్రూరమైన అణచివేతల్లో సుమారు 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే, కానీ స్థానిక నివేదికలు మాత్రం వేరే కథ చెబుతున్నాయి. ఇప్పటివరకు 58 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో మరో భారీ పోరాటానికి రంగం సిద్ధమైంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఉద్యమకారులు పాకిస్తాన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తాజాగా పీఓకేలో ప్రజలు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జాక్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. గత 3 వారాలుగా పీఓకే అట్టుడుకుతోంది. పాక్ ఆర్మీ తక్షణమే తమ ప్రాంతం విడిచి వెళ్లాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది నిరసనకారులు నేరుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పేరును ప్రస్తావిస్తూ నినాదాలు చేస్తున్నారు. మునీర్ వెళ్లిపోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాక్ సైన్యం అమాయకులను పట్టనబెట్టుకుంటుందనే నినాదాలతో కూడిన పోస్టర్లు ప్రతి చోట దర్శనమిస్తున్నాయి. రావల్కోట్, ముజాఫరాబాద్, మీర్పూర్ నగరాల్లో ప్రారంభమైన ఈ ఆందోళనలు ఇప్పుడు నీలి వ్యాలీ, కుట్లీ, దియాల్, మధుర్ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలోనూ వినిపిస్తున్న నినాదం ఒక్కటే: ఆక్రమణదారులైన పాకిస్తాన్ సైన్యం వెనక్కి వెళ్లిపోవాల్సిందే. పాక్ ప్రభుత్వం ముందు జాక్ 38 డిమాండ్లను ఉంచింది. అందులోని 2 డిమాండ్లు మాత్రమే కీలకమైనవి. మొదటిది విద్యుత్ చోరీ. పాకిస్తాన్లోని మెజార్టీ జల విద్యుత్ ప్రాజెక్టులని పీఓకేలోనే నిర్మించబడ్డాయి. అయినప్పటికీ పీఓకేలో మాత్రం విద్యుత్ సరఫరా మాత్రం ఉండదు. ఎందుకంటే పీఓకేలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ సాధారణంగా పంజాబ్, సింధు ప్రాంతాలకు మళ్లిస్తారు. కరెంటు లేకపోవడంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పగూలింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎన్నడూ లేనంత స్థాయికి చేరాయి. కుటుంబాలు తమ పిల్లలకు కనీసం తిండి పెట్టడానికి కూడా తీవ్రంగా పోరాడాల్సి వస్తోంది. ఇక రెండో డిమాండ్ ఎన్నికల హక్కుల హరింపు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం 45 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాలు ఖచ్చితంగా శరణార్థులకే రిజర్వ్ చేయబడ్డాయి. అయితే స్థానిక కాశ్మీరులు ఈ 12 స్థానాల్లో ఓటు వేయలేరు. కానీ ఈ 12 మంది ప్రజాప్రతినిధుల జీతాల కోసం స్థానికులే పన్నులు చెల్లిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ప్రతినిధులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన వారు మాత్రం కాదు. వీరంతా లాహోర్, కరాచీ, పేషావర్ వంటి ఇతర నగరాలకు చెందినవారు. అయితే పీఓకే ప్రజల నిరసనకారుల గోడు వినడానికి బదులు పాకిస్తాన్ సైన్యం వారిపైన అణచివేతకు మరింత తీవ్రం చేసింది. ఇప్పటివరకు 58 మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాది మందిని జైల్లో గద్దుల్లో బంధించారు. ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. లక్షల మంది ప్రజలు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేక పూర్తి అంధకారంలో మగ్గుతున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలను ఎప్పుడు తమ అదుపులో ఉంచడానికి ఆర్మీ ఆ ప్రాంతంలో ఉక్కుపాదం మోపుతోంది. అయినప్పటికీ తాము వెనక్కి తగ్గేదే లేదని, పోరాటాన్ని కొనసాగిస్తామని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఆందోళనలు మరింత తీవ్రమవుతాయని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. అయితే ప్రజల డిమాండ్లను వినడానికి బదులు పాకిస్తాన్ పాలకవర్గం తమ పాత ఆయుధాన్ని బయటకు తీసింది. పీఓకే ఆందోళనల వెనుక భారత్ ఉందంటూ నిందించేందుకు యత్నించింది. ఈ నిరాధారమైన ఆరోపణలను ఢిల్లీ తీవ్రంగా ఖండించింది. పీఓకే ప్రజలను ఇస్లామాబాద్ దశాబ్దాలుగా తొక్కిస్తుందని ఆరోపించింది. పీఓకేలో ప్రస్తుత నిరసనలు దశాబ్దాలుగా పాక్ సాగిస్తున్న ఆర్థిక దోపిడీకి సాక్ష్యమని భారత్ తేల్చి చెప్పింది.
ప్రాథమిక హక్కులను పాక్ సైన్యం హరించి వేస్తుందని భారత్ విమర్శించింది. పరిపాలనాపరమైన అణచివేతకు ప్రత్యక్ష పర్యవసానమేనని నేటి పీఓకే నిరసనలని ఢిల్లీ మండిపడింది. నిరాధాయులైన పౌరులపై తీవ్రమైన పోలీసు క్రూరత్వం చూపారని ఆరోపించింది. నిత్యావసర వస్తువులు, మందుల సరఫరా నిలిపివేత, ఇంటర్నెట్ బ్లాకౌట్లు, ప్రాణాంతక బలగాల ప్రయోగంతో పాక్ ప్రభుత్వం స్పందించిన విషయాన్ని ఎత్తి చూపింది. ఆధారాలు లేకుండా పాకిస్తాన్ భారత్ పైన వేలెత్తి చూపుతోంది. కానీ నిజం ఏమిటంటే పాకిస్తాన్ ఒక విచ్ఛిన్నమైన దేశం. దాని ఆర్థిక వ్యవస్థ శాశ్వతంగా వెంటిలేటర్పై ఉంది. దశాబ్దాలుగా తాము అణచివేసిన ప్రజలను నియంత్రించడంలో అక్కడి సైన్యం ఇప్పుడు విఫలమవుతోంది. మొదట తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీలపై ఉక్కుపాదం మోపింది. ఆ తర్వాత బలూచిస్తాన్లోని బలోచ్ ప్రజలను, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పఖ్తూన్లను అణచివేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని కాశ్మీర్ల వంతు వచ్చింది. ప్రాథమిక హక్కులను డిమాండ్ చేస్తున్న పౌరులపైకి తుపాకులను గురిపెట్టి పాక్ సైన్యం ఆక్రమణ శక్తిని తనే నిరూపించుకుంటోంది. ప్రస్తుతం పాక్ సైన్యానికి అన్ని దారులు మూసుకుపోతున్నాయని మరోసారి నిరూపితమైంది. చిత్రమేమిటంటే పీఓకేలో ఇంతటి అమానవీయ కాండ జరుగుతున్న అంతర్జాతీయ సమాజం మౌన ప్రేక్షక పాత్ర వహిస్తోంది. మానవ హక్కుల గురించి నీతులు చెప్పే ఐక్యరాజ్య సమితి గాని, పాశ్చాత్య దేశాలు గాని ఈ మారణ హోమాన్ని కల్లారా చూస్తూ కూడా గుడ్డిగా నటిస్తున్నాయి. గ్లోబల్ మీడియా సైతం ఇస్లామాబాద్ సైనిక అణచివేతను కప్పిపుచ్చేందుకే ప్రయత్నిస్తోంది. కానీ సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తున్న దృశ్యాలు పాక్ ఆర్మీ చేస్తున్న దారుణాలను ప్రపంచం ముందు నగ్నంగా నిలబెడుతున్నాయి. సొంత దేశంలోనే కాశ్మీర్లను పరాయివారిగా పాక్ చూస్తుంది. పీఓకే సహజ వనరులను దోచుకుంటోంది. ఎదురు తీరిన ప్రజలపై తుపాకీ ఎక్కుపెట్టడం ఇస్లామాబాద్కు అలవాటుగా మారింది. గతంలో తూర్పు పాకిస్తాన్లో చేసిన తప్పులనే ఇప్పుడు పీఓకేలోనూ పునరావృతం చేస్తోంది. చరిత్ర నుంచి పాక్ పాలకులు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్ సైనిక నియంతృత్వానికి కాలం చెల్లింది అనడానికి పీఓకే నిరసనలే అసలైన నిదర్శనం. అణచివేత ఎంత తీవ్రంగా ఉంటే తిరుగుబాటు అంతకంటే రెట్టింపు వేగంతో దూసుకొస్తుందని ఇస్లామాబాద్ గుర్తించలేకపోతుంది. ఒకవైపు అప్పుల ఊబిలో కూరుకుపై ఆర్థిక వ్యవస్థ పతనమై అంతర్గత కలహాలతోటి కొట్టిమిట్టాడుతున్న ఉగ్రదేశానికి ఇప్పుడు పీఓకే ఉద్యమం పెను సవాలుగా మారింది. మా రక్తం తాగింది చాలు, మా గడ్డ వదిలి వెళ్ళండి అంటూ కాశ్మీరీ ప్రజలు గర్జిస్తున్నారు. రావల్పిండి సైనిక ప్రధాన కార్యాలయం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తుపాకీ గుట్టంతోటి ప్రజల గొంతు నొక్కేయాలనే పాక్ ఆర్మీ వ్యూహం ఈసారి పారేలా లేదు. ఎందుకంటే ప్రస్తుత పోరాటం కరెంటు కోసమో పన్నుల కోసమో జరుగుతున్నది కాదు. దశాబ్దాల బానిస సంఖ్యలను తెంచుకునేందుకు ప్రజలు చేపట్టిన చారిత్రాత్మక విప్లవం ఇది. అవును, అణచివేత ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. కానీ తిరుగుబాటు ఇచ్చే తీర్పు మాత్రం చరిత్రను మారుస్తోంది. దశాబ్దాలుగా సాగిన దోపిడీకి, హక్కుల హరణకు ముగింపు పలికేందుకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు నడుం బిగించారు. తుపాకీ గుళ్లకు భయపడే రోజులు దాటిపోయాయని పీఓకే ప్రజలు ఎలుగెత్తి చాటుతున్నారు. తమ స్వేచ్ఛ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని క్షేత్రస్థాయి పరిస్థితులు చాటి చెబుతున్నాయి. ఇన్నాళ్ళు అంతర్జాతీయ సమాజం కళ్ళు మూసుకున్నా ఇకపై పీఓకేలో రేగిన ఈ విప్లవాగ్నిని ఎవరూ దాచలేరు. రావల్పిండి సైనిక కోటలు బద్దలయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ఇక్కడి నిరసన జ్వాలలు హెచ్చరిస్తున్నాయి. పాక్ సైన్యం తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటోందా? దశాబ్దాల బానిసత్వం నుంచి పీఓకే విముక్తి వైపు అడుగులు వేస్తుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి.